హైదరాబాద్ పాత బస్తీలో సంచలనం సృష్టించిన నబీల్ హత్య కేసులో ఇప్పటిదాకా 2 మైనర్లతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధిపత్య పోరు కారణంగానే నబీల్ హత్య జరిగినట్లు వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ చెప్పారు. విచక్షణారహితంగా తలపై కొట్టడంతో బ్రెయిన్కు తీవ్రమైన గాయం తగిలి నబీల్ చనిపోయాడని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ అవీజ్ పటేల్ ఇతర యువకులపై ఆధిపత్యం చెలాయించేవాడని, గొప్పలకు పోయేవాడని చెప్పారు. బైక్ రైడింగ్లో కిందపడి నబీల్ మరణించాడంటూ తప్పుడు మాటలు చెప్పి ఒక హత్యను కప్పిపుచ్చడం ద్వారా నిందితులు తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని డీసీపీ చెప్పారు. ఉదయం ఫస్ట్ ఫైట్ అబూబకర్ అనే అతనితో అయ్యి అతను డిఫీట్ చేయడం జరిగింది. రెండోసారి సులేమానుద్దీన్ అనే అతనితో చేస్తే అతను కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇద్దరు కూడా ఫైట్ చేయడానికి ఇష్టపడలేదు, ఎవరైతే చనిపోయిన నబీల్ మొహమ్మద్ అండ్ ఇతను. అయితే వీళ్ళందరూ కూడా ఈ సహచర వాళ్ళందరూ కూడా ఇన్స్టిగేట్ చేసి రకరకాలుగా వాళ్ళని ఛాలెంజ్ చేసి కొట్టి వాళ్ళిద్దరిని ఫైట్కి సిద్ధం చేశారు. ఆ చేసిన దాంట్లో ఆ ఫైట్ స్టార్ట్ అయినాక ఒకళ్ళని ఇదైపోయి ఎవరైతే చెవిలో చెప్పాడో అతను కూడా సుల్తాన్ మీర్జా అతని పేరు, నువ్వు 2 సార్లు ఓడిపోయావు, 3ఓసారి ఓడిపోకూడదు, నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్పడం, గట్టిగా నీకు నువ్వు డిఫెండ్ చేసుకోవడం అని చెప్పడం. తద్వారా ఈ అవైజ్ పటేల్ విచక్షణ రాహిత్యంగా ఈ పిస్ట్ బ్లోస్ ముష్టిఘాతాలు ఇవ్వటం, అక్కడ చనిపోవటం. అన్నిటికన్నా మించింది ఏంటంటే దీన్ని ఉమర్ బేగ్ ఆధ్వర్యంలో దీని కంప్లీట్గా ఈ యొక్క ఇన్సిడెంట్ని బైక్ స్టంట్లో అతను పడిపోయి దెబ్బ తగిలింది, తలకు బలమైన గాయం అవడం వల్ల అని హాస్పిటల్ తీసుకురావడం, నమ్మబలగటం. హాస్పిటల్లో ఇంకా లోనికి వెళ్ళకముందే అతను బ్రాడ్ డెడ్ అని చెప్పడంతో హాస్పిటల్లో రికార్డు కాకుండా జాగ్రత్త పడటం. తద్వారా 201 చాలా డేంజరస్ సెక్షన్, అది కన్సీలింగ్ ద ఎవిడెన్స్, సాక్ష్యాలని తారుమారు చేసి రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం ద్వారా తర్వాత బరీ చేయడం. ఫాదర్కి వచ్చి ఎక్కడ మావాడు బైక్ ఫీట్లో పడిపోయాడని చెప్పడం, వీళ్ళు కాంట్రరీగా డిఫరెంట్ వెర్షన్ ఇవ్వడంతో అనుమానంతో మీర్ చౌక్ ఇన్స్పెక్టర్ దగ్గర రావడం, అతని హుటాహుటిన రంగంలో దిగి ఆ సెల్ ఫోన్లన్నీ డిలీట్ చేశారు. అన్ని ఫైట్లు 3 ఫైట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. లాస్ట్ ఫైట్ ఈ సోషల్ మీడియాలో వేరే దాంట్లోకి వెళ్తుంటే ఇమీడియట్గా చాకచక్యంగా ఇన్స్పెక్టర్ పట్టుకుని దాన్ని, తద్వారా ఇది బయటకు రావడం జరిగింది.